హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరికొత్త సమాచారంతో మీ ముందుకు రావటం అనేది జరిగిందండి. సో మీ అందరికీ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఈ యాక్టివేట్లో ఉంచుకోండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజశేఖర్ని. సో ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనము ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా మనము ఒక 2 times అనేది దేశవాళీ గురించి మనము సీడ్స్ గురించి కూడా మనము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో చాలా మంది ఏంటంటే సార్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ కాకుండా ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ వచ్చాయని చెప్పేసి అని కూడా చాలా మంది మనకి మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఏమైనా వస్తే కొంచెం వీడియో చేయండి, మాతో పాటు అందరికి కూడా ఆ సమాచారం తెలుస్తున్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ వీడియోని మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు. అదేవిధంగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఈ సీడ్స్ తీసుకునే వారికి అపోహ ఏమిటి అంటే, సార్ దేశవాళీ సీడ్స్లో కూడా సీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే సీడ్స్కి కలర్ ఉంటుందా అంటే ఈ మాదిరిగా కలర్స్ ఉంటాయని చెప్పేసి అని చాలా మంది కూడా ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారండి. సో ఈ సీడ్స్ మేము తీసిన తర్వాత ఇవి మన దగ్గరే ఈ సీడ్స్ని ఈ యొక్క కలర్ ఇంప్రూవ్మెంట్ మనమే చేస్తామండి. ఇది కూడా కెమికల్ లెస్. ఈ సీడ్స్లో వేసే కలర్లో మనము ఎలాంటి కెమికల్ కూడా వేయము. ఆల్మోస్ట్ మన వీడియో కూడా చేసాము ఒకసారి. సో మళ్ళీ మీ అందరికీ చెప్పే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఇచ్చే ప్రతి ఒక్క సీడ్లో కూడా 0.0 యొక్క కలరేషన్ వేస్తూ ఉంటామండి. ఇది వేయటం వల్ల ఏమవుతుంది అంటే, మనము ఈ కుండుల్లో పెంచుకునే క్రమంలో ఏమవుతుంది అంటే లోపల వామ్స్ ఉంటాయి, వామ్స్, మిల్లీబగ్స్. సో ఇలాగా మనకి కంటికి కనిపించనివి మట్టిలో ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఈ యొక్క సీడ్ని లోపల ఉండే పలుపుని కొట్టేసే అవకాశం ఉంటుంది. ఈ దేశవాళీలో ఎక్కువగా ఈ యొక్క సీడ్లెస్ అంటే ఈ కలర్ ఇంప్రూవ్మెంట్ మనం వేయకపోవడం వల్ల ఏంటంటే జర్మినేషన్ కాక చాలా మందికి కూడా సార్ సీడ్స్ అనేవి జర్మినేషన్ కాక అని చెప్పేసి కంప్లీట్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో మనము ఈ సీడ్స్కి ఈ విధంగా ఆ కలర్ ఇంప్రూవ్మెంట్ వేయడం వల్ల ఏమిటంటే ఒక స్మెల్కి ఆ యొక్క పురుగు అనేది ఈ యొక్క సీడ్స్ని కొట్టివేయకుండా ఉండటానికే దీన్ని కలర్ అనేది వేస్తూ ఉంటామండి. సో ఇలా వేయటం వల్ల ఇది ఏమన్నా హైబ్రిడా లేకుంటే ఏమైనా కెమికలా అని చెప్పేసి అనేది ఏమీ ఉండదండి. ప్యూర్ నేచురల్ 0.0 కూడా కెమికల్ లేని దేశవాళీ విత్తనాలు మన దగ్గర 50 నుంచి 60 రకాలైన సీడ్స్ మన దగ్గర సేల్లో ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ 50 నుంచి 60 రకాలైన సీడ్స్ అనేవి కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఆర్డర్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది కూడా హార్వెస్ట్ పిక్స్ పెడుతూ ఉన్నారు. అదేవిధంగా చాలా మంది కూడా ఈ యొక్క జర్మినేషన్ పిక్స్ కూడా మనకి చాలా మంది కూడా పెడుతూ ఉన్నారండి. సో అయితే వీటిలో మనము ఈరోజు కొత్తగా మన దగ్గర వచ్చిన వెరైటీస్ ఏమైనా ఉన్నాయంటే వాటిల్లో బొప్పాయ. సో బొప్పాయిలో చాలా మంది కూడా హైబ్రిడ్ బొప్పాయి మన దగ్గర దొరుకుతున్నాయండి, నాటు బొప్పాయి దొరకట్లని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. సో మన దగ్గర వచ్చేసి నాటు బొప్పాయి ప్యూర్ నేచురల్ 100% మనకి పూర్వకాలంలో ఏ విధంగా అయితే బొప్పాయి ఉందో అలాంటి సీడ్స్ కూడా మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి. అదేవిధంగా పూర్వకాలంలో ఎక్కువగా కనుపు చిక్కుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో బయట మార్కెట్లు ఇప్పుడు కూడా మనకు దొరుకుతున్నాయి. కానీ కనుపు చిక్కుడు ప్యూర్ నేచురల్ కనుపు చిక్కుడు సైజ్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఈ మాదిరిగా కనుపు చిక్కుడు అనేది ఈ మాదిరిగా లాగా ఉండాలండి. దీన్నే మనము దేశవాళీ కనుపు చిక్కుడు అని చెప్పేసి మనము డిక్లేర్ చేయగలుగుతాము. సో ఇదివరకు ఎప్పుడో పూర్వకాలంలో ఈ చిక్కుడు వచ్చేది. ఇప్పుడంతా కూడా కనుపు చిక్కుడు అంటే ఎర్రగా ఉండి లేకుంటే వైట్ కలర్లో చిన్న చిన్నగా ఉండేసి ఉంటుందండి. సో దీనికి ఉన్న కనుపు చిక్కుడు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కాయ అనేది చాలా లావు ఉంటుంది, అదేవిధంగా సైజు కూడా బాగుంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి గెల్లగా క్రాప్ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా దొరికే చిక్కుడు ఏంటంటే సీజన్ వైగా క్రాప్ వస్తూ ఉంటుంది. బట్ కనుపు చిక్కుడు ఏంటంటే సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనకి కొంత క్రాప్ వచ్చే అవకాశం అనేది ఈ కనుపు చిక్కుడుకు ఉందండి. సో ప్రజెంట్ మన దగ్గర కనుపు చిక్కుడు కూడా మన దగ్గర చాలా వరకు కూడా సీడ్స్ వరకు సేల్లో ఉన్నాయండి. సో ఎవరైతే కనుపు చిక్కుడు అంతకుముందు తీసుకోలేదో వారు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. మన దగ్గర స్టాక్ అనేది కనుపు చిక్కుడు సూపర్ క్వాలిటీ కనుపు చిక్కుడు ఉందండి. సో అదేవిధంగా చాలా మంది సార్ మీ దగ్గర తోటకూరలో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారండి. మన దగ్గర తోటకూరలో 3 types ఆఫ్ తోటకూర ఉందండి. ఒకటి వచ్చేసి ఆకు బిగ్ సైజ్ ఉండే తోటకూర అండ్ పెరుగు తోటకూర, ఇంకోటి వచ్చేసి మోస్ట్ చాలా మంది కూడా ఎప్పుడు మనల్ని అడుగుతూ ఉండే సీడ్ వచ్చేసి రెడ్ పల్పుల్ తోటకూర. అంటే మనకి ఏరు నుంచి మనకి ఈ యొక్క కాయ అంటే వాటి నుంచి వచ్చే క్రాఫ్, వాటి నుంచి వచ్చే ఆకులు కూడా మొత్తం కూడా హీల్స్ అంతా కూడా రెడ్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో వారందరి కోసం ఈరోజు మనము అది కూడా తీసుకురావడం జరిగిందండి. ఇదేంటంటే సీడ్ కూడా రెడ్గా ఉంటుంది, లైట్గా కొంచెం రెడ్లో ఉంటుంది. మనకి జర్మినేషన్ అయిన కాడ నుంచి జర్మినేషన్ మళ్ళీ క్రాఫ్ అంతా అయిపోయే వరకు కూడా మొత్తం కూడా ఆకంతా కూడా రెడ్గానే ఉంటుందండి. సో ఇది కూడా ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉందండి.
సో అదేవిధంగా చాలా మంది కూడా సార్ స్వీట్ కార్న్ ఏమైనా ఉందే, మొక్కజొన్నలో స్వీట్ కార్న్ ఏమైనా ఉంటే చెప్పండి అండి. బయట మార్కెట్లో కేజీ వచ్చేసి 100+ అడుగుతున్నారు. సో ఉంటే మన దాంట్లో పెట్టండి అండి. అది కూడా స్వీట్ కార్న్లో కూడా ఎలాంటి ఫెస్టిలైజర్స్ వాడుకోకుండా ప్యూర్ నేచురల్లో ఉంటే పెట్టమని చెప్పేసి అన్నారండి. సో అందరి కోసం కూడా మనము స్వీట్ కార్న్ మొక్కజొన్నలో సీడ్స్ కూడా మనము ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉందండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ మన దగ్గర 50 రకాలైన సీడ్స్ మనము ప్రజెంట్ చాలా మందికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామండి. సో ఎవరికైతే దేశవాళీ విత్తనాలు పెంచుకోవాలి, మన గార్డెన్లో ఎలాంటి పెస్ట్ కంట్రోల్ వాడకుండా పెంచుకోవాలని ఆసక్తి ఉంటే చక్కగా మీకు స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకునండి. మీకు ఏపీకి అయితే మాత్రం 6 రోజులు, తెలంగాణ అయితే మాత్రం 5 రోజుల్లో మీకు ఆ పోస్టల్ ద్వారా మీకు డెలివరీ అనేది అవుతుందండి. మన దగ్గర COD ఆప్షన్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. ఓన్లీ ఆన్లైన్ పర్పస్ మాత్రమే మనము ఆప్షన్ పెడుతున్నామండి. సో COD ద్వారా ఏంటంటే చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత మా దగ్గర అమౌంట్ లేవనో ఏదో సాకు చెప్పేసి దాన్ని మళ్ళీ రిటర్న్ చేసే అవకాశం కూడా చాలా వరకు కూడా ఉన్నాయండి. సో దాన్ని ఉద్దేశించుకొని మనము ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే మనము ప్రజెంట్ చేస్తున్నామండి. మనము ఈ యొక్క దేశవాళీ విత్తనాలు 50 రకాలైన దేశవాళీ విత్తనాలు మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే మనం వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అండ్ ఎక్కడికైనా సరే ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడికి మనం వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది కూడా సార్ ఆకాకర సీడ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే కొంచెం ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారండి. సో ప్రజెంట్ మన దగ్గర ఆకాకర సీడ్స్ కూడా మన దగ్గర సేల్లో స్టాక్ అనేది ఉందండి. సో కావాల్సిన వారు మీరు చక్కగా ఆకాకర సీడ్స్ కూడా వాట్సాప్లో పెట్టుకోవచ్చండి. మీరు వాట్సాప్ ఈ యొక్క నెంబర్ని వాట్సాప్లో హాయ్ అని పెడితే మా దగ్గర ఉన్న క్యాటలాగ్ మొత్తం పెడతామండి. సో క్యాటలాగ్లో వచ్చేసి మినిమం వచ్చేసి మీరు 20 రకాలైన సీడ్స్ అనేవి తీసుకోవాలండి. చాలా మంది సార్ మాకు 1-2 రకాల సీడ్స్ కావాలని చెప్పేసి చాలా మంది కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే మనము 50 రకాలైన సీడ్స్ క్యాటలాగ్ పెట్టినప్పుడు కనీసం ఒక 20 రకాలైన సీడ్స్ తీసుకోవడం వల్ల మాకు బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా హార్వెస్ట్ చేసుకున్నంత ఫీలింగ్ ఉంటుందని ఉద్దేశంతో మేము ఈ యొక్క 50 రకాలైన క్యాటలాగ్ పెడితే కనీసం వాటిలో మీరు 20 రకాలైన సీడ్స్ అనేవి తీసుకోవచ్చండి. 20 రకాల్లో మీరు ఒక రకమైన ఎక్కువ తీసుకోవచ్చు, ఒక రకం తక్కువ తీసుకోవచ్చు. 20 రకాలంటే ప్రతి ఒక్క ఐటమ్ తీసుకోని రూల్ కూడా లేదండి. మీకు ఈ క్యాటలాగ్లో 50 రకాలైన క్యాటలాగ్లో ఒక సీడ్ 20 తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర ఒక 5, చుక్కకూర 5 ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మినిమం వచ్చేసి 20 రకాలైన సీడ్స్ అనేవి మీరు తీసుకోవాలండి. మన దగ్గర వచ్చేసి చాలా మంది కూడా మిర్చీస్లోనే బయట మార్కెట్లో దొరికే మిర్చి కంటే కూడా ఇంకా బాగా ఘాటుగా ఉండాలని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారండి. సో ఇది వచ్చేసి ఇది నేపాల్ సైడ్ ఎక్కువగా దొరుకుతుందండి ఈ యొక్క సీడ్ పచ్చిమిర్చి. ఇది వచ్చేసి పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంటుంది. ఎంత స్పైసీగా ఉంటుందంటే మనకి 2-3 కాయలు వేసుకుంటే కూడా సరిపోయేంత ఘాటుగా ఉంటుందండి. అది కూడా మన దగ్గర ప్రజెంట్ ఈరోజు సేల్లో ఉందండి పచ్చిమిర్చి. సో అదేవిధంగా సొరకాయల్లో కూడా చాలా మందికి కూడా స్మాల్ సొరకాయ ఈ విధంగా ఉండే బిగ్ సైజు, ఈ విధంగా ఉండే బిగ్ సైజు, ఈ విధంగా బిగ్ సైజ్ సొరకాయలు, అదేవిధంగా ఈ విధంగా ఈ యొక్క బొంగ సొరకాయ, దీన్ని బొంగ సొరకాయ అంటారు. దీంట్లోనే రౌండ్ సొరకాయ ఉంటుంది, మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, రౌండ్ సొరకాయ దొరుకుతుంది, బొంగ సొరకాయ. ఈ బొంగ సొరకాయ అనేది చాలా రేర్గా దొరుకుతుంది ఈ యొక్క బొంగ సొరకాయ వరకు. సో ఇది కూడా ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉందండి. సో ఎవరికైతే ఆసక్తి ఉంది మేము మా గార్డెన్లో మేము కూడా ట్రై చేస్తామని ఎవరికైతే ఇంకా గార్డెనింగ్ ట్రై చేయలేదో వాళ్ళు ఇప్పుడే ట్రై చేయండి. మీరు సీడ్స్ తీసుకున్న కాంచి జర్మినేషన్ అయ్యి క్రాప్ వచ్చే వరకు కూడా వాటి గురించి మీకు ఏమైనా సమాచారం తెలియకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఒకవేళ వాట్సాప్లో రిప్లై కనుక ఇవ్వకపోతే మాత్రం మీరు కాల్ కూడా చేయవచ్చు. బట్ ఏంటంటే కాల్ కనుక చేసిన తర్వాత కాల్ కనుక మేము కనుక కట్ చేస్తే మళ్ళీ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే సో మెనీ కాల్స్ వస్తాయి కాబట్టి మేము ఎక్కువగా వాట్సాప్లోనే ఎక్కువగా మెసేజ్ చేయమని చెప్పేసి అంటూ ఉంటామండి. సీడ్స్ మీకు ఇంటికి వచ్చిన కానించి దాన్ని ఏ విధంగా పెంచాలి, దాన్ని ఏ విధంగా పాలినేషన్ చేసుకోవాలి, దాన్ని మా సీడ్స్ని మనము నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, క్రాప్ ఏ టైం తీసుకోవాలి, క్రాప్ ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి అనే పూర్తి సమాచారం కూడా మేమే చెప్తూ ఉంటామండి. సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మన సబ్స్క్రైబర్స్ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఎవరైతే గార్డెనింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోలేదో వారు చక్కగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే గార్డెనింగ్లో బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఉంటారో వారు మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారికి కూడా సమాచారం తెలియజేయండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వారికి కూడా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా సిటీ టెర్రస్ గార్డెనింగ్ గ్రూపుల్లో కూడా మన వీడియోని సమాచారం తెలియజేయండి. ఎందుకంటే సిటీజీలో కూడా చాలా మంది కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను అండి. ఎక్కడైనా మన దగ్గర దేశవాళీ విత్తనాలు ఉంటే కొంచెం మాకు మెసేజ్ చేయండి అని చెప్పేసి కూడా అడ్మిన్స్ని అదేవిధంగా ఆ లోపల ఉండే మెంబర్స్ని కూడా అడుగుతూ ఉన్నారండి. సో వారందరి కోసము ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారో కొంచెం ఈ యొక్క వీడియోలు మాత్రము సిటీజీ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఇది రెయిన్ సీజన్ కాబట్టి చక్కగా
నాటు విత్తనం పెట్టుకోవటం వల్ల మీ పేరు చెప్పుకొని వారు కూడా సీడ్స్ అనేవి డెవలప్మెంట్ చేసుకుంటారు. కాబట్టి నేను ఈ రిక్వెస్ట్ అనేది అడుగుతూ ఉన్నానండి. సో కాబట్టి ఎవరికైతే ఆర్గానిక్ సీడ్స్ దేశవాళీ విత్తనాలు కావాలనుకుంటున్నారో వారు ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. మన భారతదేశంలో ఎక్కడికైనా సరే వీటిని మనము డెలివరీ చేస్తామండి. అదేవిధంగా కాకుండా ఆ సీడ్స్ అనేవి చాలా మంది కూడా ఓల్డ్ వీడియోస్ ₹5 ₹4 ఓల్డ్ వీడియోస్ చూసి మనకు మెసేజ్ చేస్తున్నారండి. ప్రజెంట్ అనేవి 2024 నుంచి కూడా సీడ్స్ రేట్స్ అనేవి కొంచెం పెరిగాయండి. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండే రేట్లు వేరుగా ఉంటాయండి, మనకి లోకల్లో దొరికే సీడ్స్ అనేవి వేరుగా ఉంటాయండి.